ఉంది. చాలా దూరం ప్రయాణం చేయాలి. వాళ్ళు ఎలా ప్రయాణం చేయాలంటే, ఈనాడు మనకు అన్ని సక్రమంగా వాహనాలు ఉన్నాయండి. ఈ వాహనాల మీద ఏ రూటునైనా వెళ్తున్నామో, ఫ్లైట్లు ఉన్నాయి. బాగా సముద్రం దాటి వెళ్ళాలంటే ఫ్లైట్లు ఉన్నాయి. ఆ ఫ్లైట్లకు కూడా వెళ్తున్నారు. ఈనాడు దేవుని సేవకులు వేరే దేశానికి వెళ్ళాలన్నా, వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా, త్వరగా అక్కడికి చేరుకోవాలంటే ఫ్లైట్ మీద ఎక్కుతున్నారు, ఆ ప్రాంతంలో దిగుతున్నారు, అక్కడ కారు బుక్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వాక్యం అందించి వచ్చేస్తున్నారు. కానీ ఆనాడు అలాంటి సదుపాయాలేమి లేవు. మరేంటి? అక్కడికి వెళ్ళాలంటే నేల మీద ప్రయాణం చేయాలి. నేల మీద ప్రయాణం చేయాలంటే వారికి ఒక పడవ కావాలి, ఒక దోణి కావాలి. ఆ దోణి మీద ప్రయాణం చేసి వారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ పడవ మీద ప్రయాణం చేసి, ఆ సముద్రాల మీద ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించి, దేవుని వాక్యమును వారికి బోధించి, దేవునిలో వారిని బలపరిచి వస్తూ ఉండేవారు. అయితే ఆ రోజు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటో, ఈ రోజు ఈ సమయంలో నేను మీతో రాను, నేను ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, హల్లెలూయా, నాకంటే ముందుగా మీరు వెళ్ళండి అని యేసు ప్రభువు చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మాట కాదనకుండా బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు, ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సముద్రంలో భయంకరమైన సంఘటన వారికి ఎదురైంది. ఈనాడు ప్రియ దేవుని సంగమా, ఈ జీవితం అనే ప్రయాణములో మనము ప్రయాణించేటప్పుడు కూడా మన జీవితంలో చాలా రకాలైన సంఘటనలు ఎదురైతాయి, బాధలు ఎదురైతాయి, కష్టాలు ఎదురైతాయి, శ్రమలు ఎదురైతాయి. ఇలాంటివన్నీ కూడా ఎదురైతున్నప్పుడు ఉండవలసిందేంటో తెలుసా? ధైర్యము. హల్లెలూయా. ఒకటి ధైర్యము, రెండవది దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఏమాత్రం ఈ జీవితంలో ధైర్యం కోల్పోతే అప్పుడే మనము సమస్తము కోల్పోతాము. ఈ జీవితంలో ఏది కోల్పోకూడదంటే ధైర్యము కోల్పోకూడదు. ఆ సముద్రం మీద వారికి భయంకరమైన సంఘటన ఎదురైనప్పుడు వారు అనుకుంటున్నారు, ఎంతో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు, ఎంతో దుఃఖపడుతున్నారు, ఎంతో కన్నీరు విడుస్తున్నారు. ఈ రోజుతో మన జీవితము ముగిసిపోయింది. ఇక మనకు జీవితం అనేది లేనే లేదు. మన బ్రతుకులైపోయింది. ఈ సముద్రము పొందుతుంది, ఈ సముద్రము కెరటాలు వేసిపడుతుంది. ఈ సముద్ర ప్రయాణములో, ఈ సముద్రములో ఈ దోణితో పాటుగా ఈ సముద్రములో మునిగిపోయి మరణించబోతున్నాము అని వారు భయంకరముగా వణికిపోవటం జరుగుతూ ఉంది. అవును, ఈనాడు మన జీవితంలో కూడా భయంకరమైన కెరటాలు, భయంకరమైనటువంటి అలలో అనేక రకములైన రోగములని అలల చేత కొట్టబడుతున్నారు, సమస్యలనే అలల చేత కొట్టబడుతున్నారు. కానీ ఆ అలల ప్రభావానికి భయపడుతూ ఉన్నారు, కంగారు పడిపోతూ ఉన్నారు. కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నీవు నమ్ముకున్న దేవుడు నిన్ను మర్చిపోడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను మరచిపోడు. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా ఎన్ని బాధలున్నాను, ఏ బంధులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వింటే నేను ఉంటానేసయ్యా. అర్థం ఉంటే నాకు నీ వింటే నేను బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలో ముంచి వేసిన ఆశలో అనగారినా బ్రతుకునా పగిలినా కడలి పాలైనను అలలో ముంచి వేసిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గాలి వానలు వచ్చినా, ఎన్ని అలలు మనలను కొట్టినా, ఎన్ని సమస్యలు మన జీవితంలో ఎదురైనా, నువ్వు ఆధారపడిన దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు మర్చిపోవచ్చు, కానీ నిన్ను మర్చిపోని వాడు ఒకే ఒక్కడున్నాడండి. ఆయన ఎవరు తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. హల్లెలూయా. ఆ ప్రాణం పెట్టిన దేవుడు నీకుండగా నీ జీవితంలో ఏది వచ్చినా భయపడవలసిన అవసరము లేదు. అయితే యేసు ప్రభువు తన శిష్యులతో ఏం మాట్లాడారో చదువుకుందాం ఈరోజు. మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాము. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడెను. అలల వలన అక్కడ చూడండి, అక్కడ మనం చూసినట్లయితే అప్పుడికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల చేత కొట్టబడెను. అలల చేత కొట్టబడెను. ఏ అలలో? వీళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు? సముద్రం మీద ప్రయాణము అండి. సముద్రం మీద ప్రయాణం అంటే మాట్లాడుకున్నారా? ఎప్పుడు అలలు వస్తాయో తెలియదు. సముద్రంలో ఎప్పుడు సునామీ ఏర్పడిందో తెలియదు. సముద్రము ఎప్పుడు పొంగిందో తెలియదు. ప్రాణాలకు సహితము తెగించి ప్రయాణం చేస్తున్నారు. ప్రాణాలకు సహితము తెగించి ప్రయాణం చేస్తున్నారు. ఎవరి మాట ప్రకారం అంటే యేసయ్య మాట ప్రకారం వాడు ప్రయాణం చేస్తున్నారు. అయితే వారి ప్రయాణములో మొట్టమొదటిగా ఏమెదురైంది? గాలి ఎదురైంది. గాలి వలన సముద్రపు అలలు వచ్చి కొడుతుంటే
ఆ సముద్రపు అలలు వచ్చి తగులుతుండే వారి ప్రాణాలు అల్లల్లాడిపోతుంది. తోనే ఇటు వెళ్ళవలసిన తోనే గిర్రను తిరిగి ఏమైపోతుందో తెలియదు, ఎలా నడపాలో అర్థం కావట్లా, కంగారు పుట్టిపోతుంది. ఒక పక్కన అలలు, ఒక పక్కన గాలి, భయంకరమైన సముద్రము. వీటిలో ఉన్న ఈ శిష్యులు మహావ్యాధులకు గురైపోయారు. అయ్యో మా పని అయిపోయింది, మా జీవితం అయిపోయింది, మాకు ముగింపు దగ్గరకు వచ్చేసింది. ఎలా ఎలా మనం ఎలా బ్రతుకుతామో ఆశ వదిలేసుకున్నారా? ఈనాడు చాలా మంది ఉంటారు, జీవితంలో వచ్చిన సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి ఇక నా పని అయిపోయింది, ఇక నా బ్రతుకైపోయింది, ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? బ్రతకాలి, బ్రతికించే దేవుడు ఉన్నాడు. ఆయన సృష్టించింది సాగటానికి కాదు, నిలబడి బ్రతికి ఆయన కొరకు ప్రకటించాలి, ప్రకటనగా మారాలి. దేవుడు ఎందుకు నా జీవితం అయిపోయిందని ఏ రోజును అనుకోకూడదు. పరిస్థితులను ఆయన ఏం చేస్తాడంట? తిరగరాస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. వారికి ప్రయాణంలో గాలి ఎదురైంది, అలలు చేత భయంకరముగా కొట్టబడుతున్నారు. మీకు తెలుసు కదా, సముద్రపు అలలు ఎంతెంత అలలు వస్తాయండి? అమ్మో, తాడి కంటే పైకి వచ్చే అలలు ఉంటాయి. అలాంటి అలల మీద ఆ ఓడలో ఆ ధోనిలో ఎలా ప్రయాణం చేయగలరంటే వారి గుండెలు బాదుకుంటున్నారు. దానికి చేరలేకపోయి ఉన్నాము, దానికి చేరలేకపోతున్నాము. యేసయ్య చెప్పాడు, మనం ఒంటరిగా వస్తున్నాము, ఒంటరిగా వదిలేశాము. అయ్యో, ఆయన మాటిని మనం వెళ్తున్నాము, కానీ సముద్రములో మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి ఎవరున్నారు? సముద్రములో కన్నీరు మున్నీరై ఏడుస్తూ మొరపెడుతున్నారయ్యా, ఈ గాలిని మేము భరించలేకపోతున్నాము, ఈ అలలు దెబ్బలకు మేము తట్టుకోలేకపోతున్నాము, మా జీవితాలు పాడైపోతుంది, మా నావ బద్దలైపోతుంది, ఈ సముద్రములో మునిగిపోతున్నాము, మేము చనిపోతున్నామని ఆ ధోనిలో ఉండి వారు కేకలు పెట్టడం ప్రారంభించారు. కేకలిస్తున్నారు. ఏమండి, ఆ సముద్రములో ఉండి నువ్వు ఎన్ని కేకలిస్తే వాటికి ఎవరు కనపడుతుంది? సముద్రం యొక్క ఘోష ఎలా ఉంటుందంటే, ఒక రాత్రి కాలమందు నేను ఎప్పుడు బీచ్ వాళ్ళ మచిలీపట్నంలో ఆ బీచ్ అనే వాడికి నేను అనుకున్న పగలో జరిగింది, రాత్రులు కూడా బీచ్ ఉంటుందేమో, అక్కడ లైటింగ్స్ అన్నీ ఉంటాయేమో అనుకున్నాను. నేను నాతో పాటికి ఇంకొక అతను ఇద్దరం కలిసి ఆ మచిలీపట్నం బీచ్కి వెళ్ళేవాడికి 8:30-9 అయింది. మేము ఆటో అతను చెప్పాము, మేము బీచ్కి వెళ్ళాలి అంటే, ఈ సమయంలో బీచ్కి వెళ్ళి ఏం పర్లేదులే మేము వెళ్తాం అంటున్నాను. నేను ఆడికి వెళ్ళాక ఆటో దిగితే అంత చీకటి, ఆ అలల శబ్దానికి, ఆ సౌండ్కి గుండెలు బద్దలైపోయినాయి. ఓరు నాయనో, ఇదేం భయోరు నాయన, ఇదే సౌండ్ రా బాబో అని వణుకు పుట్టింది. నేను బయట ఉంటేనే నాకు అంత భయం వేసింది, మరి సముద్రంలో ఉన్న వారికి ఎంత భయం వేస్తుందండి? ఒడ్డు నుండి చూస్తుంటేనే నాకు అంత భయం వేసింది. మరి సమస్యలో ఉన్నవారు ఎంత భయపడతారు, ఆ బాధలో ఉన్నవారు ఎంత బాధపడతారు, ఎంత ఎదురు పడతారో, ఎంత దుఃఖపడతారో. అలాంటి పరిస్థితుల్లో ఆ శిష్యులు ఉన్నారు. చదువుదాము. రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు, ఆయన సముద్రం మీద నడుచుట ఎవరి యొద్దకు? శిష్యుల యొద్దకు వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆదుకునే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. హల్లెలూయా. నాలుగవ జామున వారు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వారి దగ్గరికి ఎవరు వస్తున్నారంట? చెప్పండి, ఎవరు వస్తున్నారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు, తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, సత్యమైన దేవుడు, రవి కోటి తేజుడు, సత్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా వస్తున్నాడంటే వారి దగ్గరకు రాజుగా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే ఇప్పుడు సముద్రం మీద ఆయన ఎలా వస్తున్నాడు తెలుసండి? నీళ్ల పైన నడుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సముద్రం మీద వాడలో ప్రయాణం చేస్తున్న వారు గాలిని చూసి, అలలను చూసి, పొంగులు చూసి భయపడుతుంటే అదే అలల మీద, అదే పొంగుల మీద, అదే గాలిలో ఆయన నేల పైన నడుస్తూ వస్తుంటే ఆ రాజును చూసి వీళ్ళు అంటున్నారు, మరలా భయపడుతున్నారు. అది నీ దగ్గరకు వచ్చేది ఎవరు అనుకుంటున్నావు? నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి నువ్వు ప్రమాదంలో ఉన్నావని యేసయ్యా అని పిలిస్తే నిన్ను రక్షించడానికి ఆయన వస్తున్నాడు. ఆయన రక్షించడానికి వస్తున్నాడు. ఆ రక్షించడానికి వస్తున్న యేసయ్యను చూసి వీళ్ళు అంటారు, ఒరే, ఒక పక్కనేమో సముద్రం పొంగుతుంది, ఒక పక్కనే వాడలు కొడుతుంది, మనమేమో సావనై ఉన్నాము. ఇప్పుడు నేల మీద ఇంకొకటి వస్తుందిరా. అదొక భయం, ఇదొక భయం. ఇప్పుడు ఇలా ఎన్ని భయాలు ఏర్పడి? 2 భయాలు. నీళ్ళ పడ్డా చేస్తాం, పడకపోయినా చేస్తాం. ఇప్పుడు నాకు ఏ భయం ఉందంటే, అంత చీకటిలో అంత తెల్లగా తగతగా మెరుసుకుంటూ ఆయన వస్తుంటే ఆ దేవుడిని చూసి, ఆ రక్షకుడిని చూసి, ఆ యేసయ్యను చూసి వీళ్ళంటారు, ఒరే ఒరే, మనం వినేవాళ్ళంగా దెయ్యాలున్నాయని. వీళ్ళు అప్పుడు వరకు ఏం చేశారు తెలుసా? యేసయ్యతోనే ఉన్నారు. యేసయ్య వారితో కొన్ని గంటలే లేడండి, కొన్ని గంటలే లేడు. కొన్ని గంటలు యేసయ్య వారితో లేకపోయే వాటికి వారి జీవితమే పడింది. అనాలోచనలకు వెళ్ళిపోయి ఇప్పుడు అనుకుంటారు, ఇప్పుడు మనల్ని చంపడానికి దెయ్యం వస్తుందనా? ఏమొస్తుంది? వచ్చేది దేవుడు, దెయ్యం కాదు. దెయ్యము అంత వెలుగుతో వస్తుందా? దెయ్యం అసలు వెలుగుంటుందా దెయ్యానికి? అది చీకటి ప్రపంచం, అది చీకటి. అది మనుషులను పీడించేది, మనుషులను నాశనం చేసేది, మనుషుల బ్రతుకులను పాడు చేసేది దెయ్యం. అంటే ఈయన పాడు చేసేవాడు కాదు, ఈయన బాగు చేసేవాడు, ఈయన రక్షించేవాడు. కష్టాల్లో ఉన్న వారిని, శ్రమల్లో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని అందరినీ రక్షించేవాడు.
హల్లెలూయా. ఈ రక్షించే దేవుడు వారి కొరకు వస్తుంటే మరలో ఒక డౌట్ వచ్చింది వీళ్ళకి. ఏంటంటది? ఆ 4వ జామున చదువు తల్లి. రాత్రి 4వ జామున రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి పోతామని చెప్పుకొని ఈ శిష్యులకు ఏముందండి? కొంతమందికి కొంత ఉంటుంది. ఏంటి? ఏ పాట? తొందర పాట. అది మంచి ఏంటో తెలియదు, చెడేంటో తెలియదు, కానీ తొందరపాటు నిర్ణయాలు జీవితాల్లో పాడు చేస్తే, తొందరపాటు ఆలోచనలు మనుషులను కుదేరు చేస్తే తొందరపడకూడదు. తొందరపాటు మాట్లాడటానికి తొందర ఉండకూడదు, పని చేయటానికి తొందర ఉండకూడదు, ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళున్న పరిస్థితిని బట్టి తొందరపడుతున్నారు. నడుచుకుంటూ వచ్చేది ఎవరో ఏమండి? దెయ్యం నీళ్ళ మీద నడిచిందా? దెయ్యం నీళ్ళ మీద నడిచిందా? వాళ్ళు అనుకుంటున్నారు, అరే దెయ్యం నీళ్ళ మీద నడుచుకుంటూ, అరే చూడరా తిన్నంగా మన వైపే వస్తుంది. తిన్నంగా మన వైపే వస్తుంది. నేను రక్షించేవాడు నీ వైపు రాకపోతే నా వైపు వస్తాను. నువ్వు శ్రమలో ఉండి ఎవరు మొరపెడుతున్నావు? ఆ ప్రాణాపాయమైన స్థితిలో ఉండి ఏమని మొరపెడుతున్నాము? ఆ కష్టకాలంలో ఉండి ఏమని మొరపెడుతున్నాము? ఆ అలల చేత కొట్టబడినప్పుడు ఏమని మొదలు పెడుతున్నాము? యేసయ్య మనతో ఉంటే మనకి ఇది రాకపోవును. హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటే ఇది మనకి రాకుండా ఉండేదేమో అని ఆయన తెలుసుకుంటూనే ఉండవు. యేసయ్య వస్తే బాగుండు, మనం కాపాడితే బాగుండని ఒక పక్కన అంటూనే ఉన్నాము, వస్తుంటే నేనేమో తొందరపడుతున్నావు. ఎట్లా? ఆయనేమో వచ్చేస్తుండవు, నీకేంటి తొందర? ఈ తొందరలో ఏం జారని తెలుసండి? నోరు జారారు. తొందరలో ఏం జారారు? నోరు జారారు. దేవాది దేవుడు, రాజాది రాజైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన ఆ పునరుద్ధారుడైన యేసయ్యలో వారి నోటితో ఏమన్నారు చూడండి ఒకసారి. చదవండి, అక్కడ ఏమన్నారు వాళ్ళు? తొందరపడి పోతామని చెప్పుకొని. చూసారండి, తొందరపడి ఏమన్నారు? వచ్చింది ఎవరండి? యేసయ్య వచ్చారు. తొందరపడి యేసయ్యని ఏమన్నారు వాళ్ళు? పోతామని కేకలేస్తున్నారు. పోతామని కేకలేస్తున్నారు. ఆయన ఎవరు? భూతము కాదండి. ఆయన ఎవరు? యేసయ్య, పరమదేవుడు, రక్షకుడు. సముద్రము మీద ఆయన ధీటుగా నడుస్తూ రక్షించడానికి వస్తుంటే వాడు చూసే తొందరపాటు వలన పోతామని కేకలు వేసి భయపడుతూ ఉన్నారు. ఈనాడు మన జీవితాల్లో కూడా చాలా రకాలైన భయాలు ఉండొచ్చు, చాలా రకాలైన భయాల చేత కృంగిపోతూ ఉండొచ్చు. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో యేసయ్య అంటాడు, వెంటనే యేసయ్య అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, భయపడమాకండి. హల్లెలూయా. ధైర్యముగా ఉండండి, భయపడమాకండి. ఎందుకని ఆ మాట చెప్తున్నాడు? ఆయన అన్నాడు, నేనే అయ్యా, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, నేనే. భయపడమాకండి. ఎందుకు భయపడుతున్నాను? నేను మిమ్మల్ని రక్షించేవాడినయ్యా, నేను మిమ్మల్ని కాపాడేవాడినయ్యా. ఎలాంటి భయంకరమైన ప్రమాదములు పొంచి ఉన్నాను, నిన్ను ఎప్పటిచ్చినను, నిన్ను బాధ పెట్టినను, అన్నిటి నుండి రక్షించేవాడును నేనేనయ్యా మీకోసం వచ్చింది నేనే. అంటే ఎవరు ఆయన? చూశారండి, వీళ్ళందరూ కూడా యేసయ్యతోనే ఉన్నారు, కానీ ఏం చేశారంట?
యేసయ్యతోనే ఉన్నారు, కానీ యేసయ్యను మాత్రము వారు గ్రహించలేకపోయారు. ఈనాడు మన జీవితాల్లో కూడా చాలాసార్లు తొందరపడి నోరు జారుతూ ఉంటాము. అమ్మా, యేసయ్య ఒకవేళ నీకు శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, కష్టం రావచ్చు, తొందరపడమాకు. ఆయన నీ విడిచిపెట్టడం. నువ్వెవరు అనుకుంటున్నావు? ఆయన సొత్తు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. నువ్వు నమ్ముకున్న బంధువులు నిన్ను మర్చిపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను మర్చిపోవచ్చు, నీ రక్త సంబంధులు నిన్ను మర్చిపోవచ్చు, నువ్వు ఆలోచించి ఆధారపడిన వారందరూ నిన్ను మోసం చేయొచ్చు, నిన్ను వదిలిపెట్టచ్చు. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను మర్చిపోనే మర్చిపోడు. నిన్ను ఏమాత్రము చెయ్యడం. కారణం ఏంటో తెలుసా? ప్రాణము కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన అంటాడు, నేనే భయపడమాకండి, భయపడమాకండి, నేను మీతో ఉంటాను, నేను మీతో వస్తానన్న యేసు రాకమానునా, వస్తానన్న బహుమానము ఏకమానునా, వస్తానన్న యేసు రాకమానునా, వస్తానన్న బహుమానము ఏకమానునా. రాజు వస్తున్నాడు, రాజ్యం ఇస్తున్నాడు, చేరగరండి. రాజు వస్తున్నాడు, రాజ్యం ఇస్తున్నాడు, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాకమానునా, వస్తానన్న బహుమానము ఏకమానునా, వస్తానన్న యేసు రాకమానునా, వస్తానన్న బహుమానము. హల్లెలూయా! వచ్చాడా రాలేదా? ఆయన ఏమన్నాడు? మీరు వెళ్ళండి, నేను వస్తానన్నాడు. ఈ లోపులోనే వచ్చిన శ్రమను చూసి, ఈ లోపులోనే వచ్చిన బాధను చూసి ఒక్కసారి ఇలా అనుకున్నాను, దేవుడు మనం వదిలిపెట్టాడు, దేవుడు మనం మర్చిపోయాడు, ఇక మనం ఈ రాత్రి సముద్రంలోవచ్చు అని వాళ్ళకు వాళ్ళే అనుకున్నారు. అన్నీ ఆయన వింటూనే ఉన్నాడు. హల్లెలూయా! ఆయన వినుటకు చెవులున్నాయి. ఆయనకు రక్షింప నేలకు ఎండినట్లు యెహోవా హస్తము కురుస కాలేదు. రక్షింప నేలకు ఉండినట్లు యెహోవా హస్తము కురుస కాలేదు. కానీ చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయములో ఈ మాట వ్రాయబడినది. చదువుదామా? రక్షింపనేరక ఎండినట్లు యెహోవా హస్తము కురుస కాలేదు. విననేరక ఎండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏమండి, సముద్రంలో వెళ్ళి మొరపెట్టారా లేదా? ఏడ్చారా లేదా? సహాయం అడిగారా లేదా? మరి ఆయన వస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. దేవుడు వస్తుంటే కూడా భయపడుతున్నారు. ఆయన వస్తుంటే కూడా తొందరపడుతున్నారు. తొందరపడి యేసయ్యని ఎలా మార్చారంటే, ఆనాడు ఆ శిష్యులు భూతముగా క్రియేట్ చేశారు. యేసయ్యని ఎలా మార్చారు? వీళ్ళు భూతంగా క్రియేట్ చేశారు. కానీ ఆయన అంటున్నాడు, వీళ్ళు తొందరపడ్డారు కానీ ఆయన తొందరపడలా. భయపడమాకండి, ధైర్యంగా ఉండండి. దయ్యం ఎప్పుడైనా వచ్చి, భూతం ఎప్పుడైనా వచ్చి, నేనున్నా, ధైర్యంగా ఉండు అని అంటదా? దెయ్యము అండి. ఇప్పుడు దెయ్యము ఉన్న లక్షణం ఏంటంటే, అది పీడించే లక్షణం దానికి ఉన్నది. దెయ్యానికి ఉన్న లక్షణము మనుషులను నాశనం చేసే లక్షణం ఉన్నది.
కానీ యేసయ్యకుండే లక్షణం ఏంటో తెలుసా? కాపాడే లక్షణం అయింది. ఆయన మనసు ఎంతో గొప్పది. ఆయన కాపాడేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన సంరక్షించేవాడు. హల్లెలూయా. యేసయ్య ఎవరండి? కాపాడేవాడు, రక్షించేవాడు, సంరక్షించేవాడు. దేవునికి స్తోత్రములు. ఓ మాట చెప్పి నేను ముగించేస్తా. ఒకరోజు అంట కుటుంబంలో భార్య మందిరానికి వెళ్తూ ఉంటుంది. చాలా సంతోషము. భర్త అయితే బాగా మద్యానికి బానిస అయ్యాడంట. ఆ మద్యపు మత్తులో ఆయన కాస్త ఆమెను బాధ పెడుతూ ఉండేవాడు, దూషిస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున భార్య గట్టిగా కూర్చుందంట. ఏమండి, మీరు ఎన్నన్నా అనండి, ఈరోజు మీరు మందిరానికి వెళ్ళాల్సిందే, మన చర్చిలో మీటింగ్ జరుగుతుంది, ఈరోజు కంపల్సరీగా మీరు వెళ్ళాల్సిందే అని అడిగాడు. అని చెప్పిందంట భార్య. ఈయన అన్నాడంట, ఆహా నేను వెళ్ళాలంటే నాకు 100 రూపాయలు కావాలన్నాడు. ఎంత కావాలి? మందిరానికి వెళ్ళాలంటే 100 రూపాయలు. ఏమనుకుందంటే, ఓ మందిరానికి వెళ్తాను 100 రూపాయలు అంటే కాస్త దూరం కదా, ఛార్జీలు కడుగుతున్నాడు అని ఆ 100 రూపాయలు ఇచ్చేసింది. 100 రూపాయలు తీసుకుని ఏం చేశాడంటే చక్కగా 100 రూపాయలు ఇక్కడ ఎప్పుడైనా తాగేసాడు. మరి భార్యకి మాట ఇచ్చాడుగా, మందిరానికి నేను ఖచ్చితంగా వెళ్తాను అన్నాడుగా, వెళ్ళేసాడంట. వెళ్ళి అందరూ కూర్చున్నారు, అందరూ వాక్యం విన్నారు. ముగింపులో వెళ్ళిపోయాడు. ఈయన ఏం జరిగిందో తెలవదు. అందరినీ ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరందరూ ఎదరక రండి అన్నాడు. భార్య వెళ్ళేటప్పుడు మాట చెప్పింది, ఏమండి మీరు అక్కడ వాక్యం ఏం చెప్పారో మీరు నాకు ఇంటికి వచ్చా చెప్పాలని చెప్పింది. ఓ అవునా అని ఈయన ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడైతే అందరినీ ఎదురుకు రమ్మంటే వాళ్ళందరూ కూడా ఎదురుకొచ్చారంట. అందరినీ కూర్చోమన్నారంట. కూర్చున్నారంట. ప్రార్థన చేసి అందరినీ వెళ్ళమన్నారంట. భార్య ఏం చెప్పింది? వాక్యం ఏం చెప్పాను, అయ్యగారు నాకు చెప్పాల్సిందని చెప్పాడు. అదే ప్రకారంగా ఆ మాటలన్నీ ఈయన విన్నాడు. చక్కగా అందరితో పాటు ఈయన కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళేపటికి టైం అయిపోయిందో తెలుసా? మరి ఈయనకి మధ్యలో ఉండగా మరి ఆ పని ఈ పని చూసి వెళ్ళేవాడికి 1 గంట అయిందంట. మందిరానికి వచ్చాడా రాలేదా? తాగితే తాగాడు, మందిరానికి వచ్చాడు. కానీ 3 మాటలు నేర్చుకుని వెళ్ళాడు. 3 మాటలు నేర్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికాడ భార్య ఎదురు చూస్తుంది, నా భర్త ఎప్పుడు వస్తాడు? మందిరానికి వెళ్ళాడు, ఇంకా రాలా. నా భర్తకి ఎంత ప్రేమో, దేవుడు అంటే ఎంత భక్తో, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నా భర్త అని భార్య ఎదురు చూస్తూ ఉంది. చక్కగా ఈయన అలా ఇలా అనుకుంటే ఇంటికి వచ్చేసాడంట. ఇప్పుడు మనకెంట పోలీసు వారు చక్కగా హెచ్చరిస్తున్నారు. ఏమని? మీ ప్రాంతానికి దొంగలు వచ్చారు, జాగ్రత్త అని అందరికీ ఎలాగ హెచ్చరిక చేస్తున్నారో ఆ ప్రాంతంలో కూడా దొంగలు పడుతూ ఉన్నారంట. ఈయన అర్ధరాత్రి 1 గంటకు ఆ భార్య అడుగుతుందంట భోజనం పెట్టి, ఏమండి ఏం చెప్పారు మీకు, మీరేం విన్నారు అని అంటే, నేను చెప్తున్నా జాగ్రత్తగా, నేను ఎన్నది నీకు చెప్తున్నా, నువ్వు జాగ్రత్తగా చెప్పండి. ఆయన అన్నాడంట, వచ్చారా? ఆ ఇంటిలో దొంగతనం చేస్తాక అప్పుడే వచ్చారంట దొంగలు. ఒక ఇడియబడిరా, మనం చూసిందా? వచ్చారా అంటాం. అరే ఇటు మనం చూస్తాడని అక్కడ కూర్చున్నారంటాడు. కూర్చున్నారా అన్నాడంట. కూర్చోండి, అరే ఇది మనం చూస్తాడరా. వస్త్రం చూశాడు, కూర్చోవడం చూశాడు. ఇప్పుడు కనుక మనం పరిగెత్తకపోతే ఈ ఊరంతా పిలిచి మనం నేను తరివేపిస్తాడు అని ఉరకడం ప్రారంభించారంట. వెళ్తున్నారా అన్నాడంట. ఈ 3 మాటలు ఆయన నేర్చుకున్నాడు, విన్నాడు. కాబట్టి ఈ 3 మాటల భార్యకి చెప్తుంటే, 1 వచ్చారా, 2 కూర్చున్నారా, 3 వెళ్తున్నారా. ఈ వచ్చిన దొంగలు కూర్చున్న దొంగలు పరిగెడుతున్నారంట. ఇంకేముందులో పరిగెత్త వచ్చిపోతాం అంటే ఆయన త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, తిట్టుబోతైనా, పాపిష్టుడైనా, పనికిరానోడైనా, ఎందుకే పనికి లేకుండా అందరి చేత దూషించబడిన వారైనా సరే దేవుని మందిరానికి వెళ్ళి ఒక్క మాట అయినా గుర్తుంచుకుంటే ఆ మాట బ్రతుకును బాగు చేస్తుంది, ఆ మాట జీవితాన్ని బాగు చేస్తుంది. చూడండి, త్రాగుబోతుడే కానీ భార్యకి ఇచ్చిన మాట ప్రకారం, దేవుడి మీద ఉన్న భక్తి ప్రకారము వెళ్ళాడు.
ఏదో వాక్యం వినలేదు కానీ పాస్టర్ గారు చెప్పిన 3 మాటలు అయితే విన్నాడు. ఆ 3 మాటలో తన ఇంటిని రక్షించింది, తన సంపదను రక్షించని, తన కుటుంబాన్ని రక్షించని కారణం మందిరానికి వెళ్ళటం. ఈనాడు ప్రియ దేవుని సంఘము చాలా మంది మందిరానికి వెళ్ళలేరు, మందిరానికి రాలేరు, మందిరానికి దూరమైపోతారు. గల కారణము అపవాది. వారికి మనము సోదరుడు జయించాలి. నువ్వు త్రాగుపోతేవే, తిరిగిపోతేవే, తిట్టిపోతేవే, భయంకరమైన పాపిష్టుడివే, రా. యేసయ్య మాట నిన్ను బలపరుస్తుంది. యేసయ్య వాక్యం నీ బ్రతుకును మారుస్తుంది. మార్చే మాట కాడికెళ్ళు, బాగు చేసే మాట కాడికెళ్ళు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈనాడు ప్రియ దేవుని సంఘము ఆయన మాట వినేవారిగా వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కూర్చునేవారిగా ఉండాలి, ఆయన ఆశీర్వాదాలు పొందుకొని మనం ఇంటికి వెళ్ళేవారిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? మన దేవుడు ఏం చేసేవాడు? కాపాడేవాడు, రక్షించేవాడు, సంరక్షించేవాడు. ఈ 3 మాటలు గుర్తుంచుకోండి. మన దేవుడు కాపాడేవాడు, రక్షించేవాడు, సంరక్షించేవాడు. మరి తన శిష్యులను ఆ సముద్రములో భయంకరమైన ప్రమాదములు ఉన్నప్పుడు 1 కాపాడారు, 2 రక్షించాడు, 3 సంరక్షించుకున్నాడు. వారందరినీ హక్కును చేర్చుకున్నాడు. అలాగే ఆయన బిడ్డలమైన మనందరిని కూడా ఆయన కాపాడతాడు, రక్షిస్తాడు, సమర్చిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమె తనలో ఉంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తనలో ఉంచి కళ్ళు మూసుకురండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్లయితే, యేసయ్య నీతో మాట్లాడాడని నీవు నమ్మినట్లయితే, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. అవును, శ్రమల చేత నేను కొట్టబడుతున్నాను, బాధల చేత నేను కొట్టబడుతున్నాను, రకరకాలైన సమస్యల చేత నేను కొట్టబడుతుంటే నా యేసయ్య నాతో మాట్లాడాడు. నన్ను విడిపిస్తానని, నన్ను కాపాడుతానని, నా దేవుడు నన్ను రక్షిస్తాడని, నన్ను సంరక్షిస్తానని నాతోనే మాట్లాడాడని నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేస్తావు. ప్రభువా, ఈ వందనాలయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలు. నాకున్న శ్రమల నుండి, నాకున్న కష్టాల నుండి, నాకున్న రోగముల నుండి, నాకున్న సమస్యల నుండి నీవే విడిపించాయని ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడు వెళ్ళ తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ దినమందునైనా మీ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ బలపరిచి మీ సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.